హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, హోమ్ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి అండి. ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి. చూడండి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి చూడండి, మీకు లైట్ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టర్మరిక్ యాడ్ చేయండి అండ్ సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసుకొని తిప్పండి ఒకసారి. ఓకేనండి. అండ్ పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచండి. చూడండి, మీకు 10 మినిట్స్లో టమాటోస్ అన్నీ మగ్గిపోయి మెత్తగా కనపడుతుంది. అండ్ స్మాష్ చేసినట్టు తిప్పండి. దగ్గరగా అయ్యింది కదండి. చూడండి, టొమాటోస్ బాగా ఉడికిపోయాయి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా పౌడర్ అండి. నేను అల్లం, వెల్లుల్లి, 3 లవంగాలు అండ్ ఒక చిన్న కొబ్బరి ముక్క వేశాను, ఎండు కొబ్బరి. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం స్మెల్ పోయేంత వరకు తిప్పండి అండి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను కరివేపాకు అయితే మిడిల్లో యాడ్ చేస్తానండి, ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. అండ్ బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పసుపు మొత్తం ఎగ్స్కి పట్టేంత వరకు తిప్పండి. చాలా థిక్గా కనపడుతుంది కదండి మీకు కర్రీ. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మీకు కావాలంటే అలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను వేసిన వాటర్ కూడా మొత్తం ఉడికిపోయిందండి. కన్సిస్టెంట్ ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. హోమ్ కుకింగ్ ఛానల్ వీడియోస్ అండి నా ఛానల్ పేరు.